కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గట్టిగా ఏడాది కూడా కాలేదు. కానీ ఆ ఎమ్మెల్యే మీద ఇంటా బయట తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. సొంత పార్టీ నేతలే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయటం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? రాజకీయాలే పరిచయం లేని కాకర్ల సురేష్ కు మొదటి అవకాశం ఇచ్చారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు. ఆయన విద్యావంతుడు, ఎన్ఆర్ఐ కావడంతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అక్కడి ప్రజలు ఆశించారు. కానీ నియోజకవర్గ ప్రజల ఆశలను ఆయన ఆవిరి చేశారని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించుకునే పనిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పూర్తిగా నిమగ్నమై ఉన్నారనే వార్తలే సొంత పార్టీ నేతల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. అన్ని రాజకీయ సమీకరణాలు అనుకూలించడం, మూడు పార్టీలు కలిసిపోయి కూటమిగా ఏర్పడి పోటీలో నిలబడ్డం, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించడం తదితర కారణాలతో గత ఎన్నికల్లో కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. లోకేష్ గుడ్ బుక్స్ లో చోటు సంపాదించుకొని ఆయన సాయంతో టికెట్ తెచ్చుకొని గెలిచిన సురేష్ తన గెలుపు కోసం కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును దూరం పెట్టారని సమాచారం. ఆయన్ను నియోజకవర్గంలోకి కూడా రానివ్వడం లేదని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, కాకర్ల సురేష్ గెలుపు కోసం కృషి చేసిన రెడ్డి సామాజిక వర్గం నేతలకు కూడా ఆయన ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదట. వారు ఈ మధ్యనే సమావేశమై ఈ విషయంపై చర్చించుకుని ఎమ్మెల్యేతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించారట. తమను కూరలో కరివేపాకులా తీసి పారిస్తున్న ఎమ్మెల్యేను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు దగ్గర చెప్పి ఆవేదన చెందారని సమాచారం. వారి ఆవేదనని చంద్రబాబు ఒక చెవితో విని మరో చెవితో వదిలేశారని పార్టీ నేతల దగ్గర నుంచి అందుతున్న సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎక్కడా లేని విధంగా ఒక పొలిటికల్ మేనేజర్ను నియమించుకున్నారు. ఆ మేనేజరే ఎమ్మెల్యే తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారట. కాంట్రాక్టర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారనే చర్చ కూటమి పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో అపారంగా ఉన్న వైట్ క్వాడ్జ్, ఎర్రమట్టి, గ్రావెల్ కంకర అక్రమ తరలింపు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మంత్రి లోకేష్ అండ ఉండడంతో పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రెవెన్యూ రికార్డుల తారుమారు, ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవడం, చివరకు 100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ భూముల్లోని ఎర్రచందనం చెట్లను నరికివేయడం, ఇవన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టేసి తనకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వారినే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన పక్కన పెట్టుకున్నారట. కాంట్రాక్ట్ వర్కులు కూడా వారికే ఇచ్చి వారి నుంచి భారీగా కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేష్టలతో విసిగిపోయిన కొందరు సీనియర్లు ఆయనపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారని సమాచారం. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలందరూ సమావేశమై ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే మీద చంద్రబాబుకు, లోకేష్కు సాక్ష్యాలతో సహా వివరాలిచ్చారట. వాటిని పరిశీలించిన చంద్రబాబు, లోకేష్ చూద్దాం చేద్దామని నేతలను సముదాయించారట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మంత్రి లోకేష్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండడంతో మొత్తం మీద ఎమ్మెల్యే సేఫ్ గేమ్ ఆడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్యే అక్రమాలు, అరాచకాలు, అవినీతి కార్యకలాపాలు పెరిగిపోవడం, ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లాగానే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కూటమి రాక్షస పాలనను కూటమికి చెందిన నేతలే అసహించుకుంటున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.